హాయ్ హలో అందరికీ. మీకు పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉందని డౌట్గా ఉందా? మరి ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని పీసీఓడి కింద కన్సిడర్ చేస్తాం? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీరియడ్ కరెక్ట్ టైంకి రాకపోవడం అన్నమాట. అంటే మంత్ స్కిప్ అవ్వడం లేదా 35 నుంచి 40 రోజులు పైన పడిన పీరియడ్స్ రాకపోవడం. ఇది మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. అలానే బరువు పెరగడం, సడన్గా బరువు పెరిగిపోవడం, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, మీరు డైట్ ఎంత ఫాలో అయినా సరే వెయిట్ తగ్గకపోవడం లాంటిది కూడా మనకి పీసీఓడిలో జరుగుతుంది. అలానే అన్వాంటెడ్ హెయిర్, ఇంకా పింపుల్స్, ముఖం మీద కేశాలు రావడం లేదా సడన్గా పింపుల్స్ ఎక్కువ అవ్వడం. ఇది మెయిన్ మన బాడీలో మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల జరుగుతుంది. అలానే హెయిర్ ఫాల్, తల మీద జుట్టు పలుచబడడం లేదా విపరీతంగా రాలిపోవడం కూడా పీసీఓఎస్లో ఒక సిమ్టమ్ అన్నమాట. అలానే స్కిన్ డార్కనింగ్, నల్లగా అవ్వడం, మెడ దగ్గర అలానే ఆర్మ్పిట్స్లో స్కిన్ సడన్గా నల్లగా అవ్వడం కూడా పీసీఓడిలో జరగవచ్చు. మరి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి? పైన చెప్పిన సిమ్టమ్స్లో మీకు 2 నుంచి 3 ఉన్నా సరే వెంటనే గైనకాలజిస్ట్ని కలిసి స్కాన్ లేదా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. కానీ పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉండటం వల్ల కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే సరైన ఆహారంతో అలానే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల పీసీఓడిని న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో సింపుల్గా పీసీఓడి డైట్ చెప్తాను, మిస్ అవ్వకుండా ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.